తెలియదన్నా అటో అటో गाड़ी में काई को नहीं तो भाई अभी खत्म एक सवाल बोलो जब लिया था गाड़ी बच्ची अंते राదు न्यूज़ में కూడా అంతే ఇప్పుడు ఈరోజు రాత్రి 10:56కి సైఫాబాద్ BC2 బ్లూ కోడ్స్ 2 వాళ్ళకి డయల్ 100 కాల్ రావడం జరిగింది. వాళ్ళు తక్షణము ఇక్కడికి స్పాట్కి వచ్చినారు. అదేంటి అంటే మనకు వచ్చిన సెల్ ద్వారా సమాచారం వచ్చింది ఏంటి అంటే డయల్ 100 కాల్ ద్వారా ఇక్కడ ఐకార్ భవన్ దగ్గర రోడ్ పైన డివైడర్ కొట్టుకొని ఇద్దరు వ్యక్తులు పడి ఉన్నారు అని చెప్పి సమాచారం వచ్చింది. ఇక్కడ వచ్చి విచారిస్తే రోడ్ పైన ఒక స్ప్లెండర్ బైక్ ఇద్దరు వ్యక్తులు నవాజు తర్వాత హైమద్ అనేటోళ్ళు ఇద్దరు కూడా వాళ్ళ నివాసం బోరబండ సుల్తాన్ బజార్లో ఒక బట్టల దుకాణంలో పనిచేస్తున్నారు. వాళ్ళు బషీర్బాగ్ నుండి టువర్డ్స్ కంట్రోల్ రూమ్ వైపు వస్తూ ఉండగా ఇటు ప్రమాదం జరిగినట్టు కనబడుతుంది. ప్రాథమికంగా ఇక్కడ కొంతమందిని అడిగితే వాళ్ళు తెలియజేసేది ఏంటంటే వాళ్ళే సెల్ఫ్గా కొట్టుకొని మధ్యలో ఉన్నటువంటి డివైడర్లో ఉన్నటువంటి పోలు కొట్టుకొని కింద పడినారు అనే విషయం అనేది తెలియజేయడం జరుగుతుంది. ఇంకా పూర్తి స్థాయిలో మనం ఇక్కడ సీసీ కెమెరా కూడా LNT సీసీ కెమెరా కూడా ఉంది ఒకటి. మనం కెమెరాను చూస్తే తదుపరి ఇంకా విచారిస్తే పూర్తి వివరాలు అనేది తెలియవలసి ఉంది. ఇక్కడ రోడ్డు పైన ట్రాఫిక్ జామ్ కావడం వల్ల మేము ప్రాథమికంగా నేర స్థలాన్ని ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ చేసి 2 డెడ్ బాడీస్ కూడా ఉస్మానియాకి తరలించారు. ఏమైనా మద్యం తాగి ఉన్నారా సార్ అంటే అవన్నీ కూడా మనకి తదుపరి పోస్ట్ మార్టం దాంట్లో తెలియవలసి వస్తుంది. ఇప్పుడు IPL మ్యాచ్ చూస్తున్నారా సార్ వీళ్ళు ఏమన్నా ఫోన్లో? అట్లా ఏం లేదు, ఫోన్ అది అతను స్క్రీన్ సేవర్ ఆ విధంగా పెట్టుకున్నట్టుంది. అది IPL మ్యాచ్ చూస్తున్నట్టయితే ఏం లేదు. ఇంకా పూర్తి స్థాయిలో విచారిస్తే తదుపరి వివరాలు తెలుస్తాయి. 2వ తారీఖు రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో 2 వీలర్ స్ప్లెండర్ ప్లస్ మీద నుంచి సుల్తాన్ బజార్ నుంచి బోరబండ ఇంటికి వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు యాక్సిడెంట్ అయినది హరికార భవన్ ఆపోజిట్లో స్పాట్ డెడ్ చనిపోయినారు ఇద్దరు. కాకపోతే యాక్సిడెంట్ గల కారణాలు అయితే ఇంకా తెలియలేదు. అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, చెక్ చేసినాక యాక్సిడెంట్ గల కారణాన్ని తెలియజేస్తాం.